ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్గా ఇచ్చారని చెప్పి చాలామంది చూస్తున్నారు. చాలా బాగున్నాయి, బైబిల్స్ అన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. ఈరోజు లాస్ట్ డే కదా, చాలామంది వచ్చారండి, చాలా బాగా జరిగింది. దేవుడు ఈ అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మరి ఇక్కడికి విజిట్ చేసిన చాలామంది పీపుల్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు మీతో ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నారా? అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ వల్ల వాళ్ళు ఏమైనా కొత్త విషయాలు కానీ, లేకపోతే వాళ్ళు ఏవైతే బైబిల్స్ కానీ ఏవైతే స్టోరీస్ కోసం వెతికారో అవి ఎక్కడ వాళ్ళకి దొరికాయా లేదనేది మీతో ఏమైనా షేర్ చేశారా? చేశారండి, చాలా మంచి బైబిల్స్ ఉన్నాయి, ఇంకా న్యూ వర్షన్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ఏమి కావాలనుకున్నారు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది అందరికీ ఇక్కడ ప్రతి ఐటెం ఉంది, అందరూ తీసుకునే వెళ్ళారు. ఇప్పుడు వచ్చారు, వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. బైబిల్స్ అది ఎలా బైబిల్స్ కిట్ బైబిల్స్ అన్నీ చాలా బాగున్నాయి, క్రియేటివ్గా చాలా బాగున్నాయి. స్టోరీస్ కూడా బాగున్నాయి, అంటే కొంచెం అంటే ఈజీగా చదవడానికి అంత. పిల్లలకు సంబంధించిన ఎక్కువ ఉన్నాయా? ఇంకా బైబిల్స్వి పెద్దవి ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, వేరే వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. తక్కువ ప్రైస్లో ఇంకా చాలా బాగున్నాయి, అంటే క్రియేటివ్గా ఇంకా అర్థం చేసుకోవడానికి, రీడ్ చేయడానికి. 3 days వాలంటరీగా చేశారు కదా, మీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ అది ఎలాగ ఉంది అని చెప్పండి. మేము ఈ 3 days వాలంటీర్గా మేము ఈ బైబిల్ సొసైటీ ఎగ్జిబిషన్లో మేము పాల్గొన్నామండి. చాలా మాకు అంటే దేవుడు పని కనుక మాకు చాలా నేర్చుకున్నాము ఈ విషయంలోని. బైబిల్ సొసైటీ బైబిల్స్ ఇన్ని రకాలు ఉంటాయని కూడా మేము ఈ విధంగా కూడా తెలుసుకున్నాము, చూసాము కూడా. మరి చాలా రకాల బైబిల్స్ వాళ్ళు తీసుకొచ్చి ఉన్నారండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా ఉండాలనేది. వాళ్ళ యొక్క ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉండాలో అటువంటి బైబిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అన్ని విధాలుగా మేము చూసాం, చాలా బాగున్నాయండి. బైబిల్స్ ఎగ్జిబిషన్ ఇది మెగా ఎగ్జిబిషన్ అండి. ఈ బైబిల్ బయటని 1700 రూపాయల బైబిల్ ఇక్కడ 1200 రూపాయలకి ఇస్తున్నారు. డిస్కౌంట్ బాగా ఉంది. తర్వాత వెరైటీస్ కూడా చాలా వచ్చినాయి, ఇంగ్లీష్ వచ్చినాయి, తెలుగు ఉన్నాయి, చిన్నపిల్లల బైబిల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బెంగళూరు నుండి తీసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇది మెగా అది ఇంత భారీ ఎత్తిన ఎగ్జిబిషను ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ని రకాలు ఉన్న రకాల్లో ఇన్ని బైబిల్స్ మరి నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇక్కడ ఇన్ని రకాల్లో లేదు. ఇది బెంగళూరు ప్లస్ గుంటూరు ఆక్సిలరీ వాళ్ళు తీసుకుని ఇక్కడ ఎగ్జిబిషను రోజుల్లో ఇన్ని రకాల్లో నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. తెలుగు బైబిల్లో ఇన్ని రకాలు అన్నీ ఇచ్చే వాళ్ళ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గత 2 రోజుల నుంచి బైబిల్ సొసైటీ వారు మరి భారీ మెగా బైబిల్ ఎగ్జిబిషన్ జరపడం ఇది చాలా అద్భుతం అండి విశాఖ జిల్లాలో. మరి ఇప్పటి వరకు కూడా గత 2022లో ఇలాంటి ఎగ్జిబిషన్ జరిపారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు 2025లో ఈ విధంగా భారీ మెగా బైబిల్ ఎగ్జిబిషన్ జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు 2 సంవత్సరాలు మొదలుకొని మరి వృద్ధులైనటువంటి వారు ప్రతి వాళ్ళకి కూడా బైబిల్ అందుబాటులో తీసుకొచ్చారు. చాలా రకాలు చాలా మోడల్స్లో ఉన్నాయి. తమిళ్, కన్నడ, హిందీ బైబిల్స్లో కూడా మరి అనేక రకమైన బైబిల్ సొసైటీ వారు ఈ విధంగా ఇక్కడ విశాఖ జిల్లాలో ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్పతనం అండి. ఇది నేను ఫస్ట్ టైం ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ టైం నేను వాలంటరీ కింద చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివినా ఎన్ని రకాల బైబిల్స్ ఉన్నాయని అయితే నాకైతే తెలీదు. ఇక్కడ వాలంటరీ కింద చేస్తేనే ఇన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళు కస్టమర్స్ వచ్చి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఓహో నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను తప్ప ఇక్కడ ఏమి అయితే నాకు శూన్యం, నాకు నాలెడ్జ్ అయితే బైబిల్లో 0 అని నాకు అర్థమైంది. ఇక్కడైతే నేను ప్రతి ఒక్కటి
ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇంకోళ్ళకి చెప్పడం, ఇన్ని వెరైటీస్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి, దానికి బైబిల్కి ఉన్న వాల్యూ. ఇక్కడ కస్టమర్స్ వచ్చి నాకు ఆ బైబిల్ కావాలి, ఈ బైబిల్ కావాలి, నాకు ఈ లాంగ్వేజ్లో కావాలి, ఆ లాంగ్వేజ్లో ఎంతగా బైబిల్ కోసం ఎంత ఆసక్తి చూపిస్తున్నారని నాకు ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ దిస్ హెల్ప్ మీ అ లాట్ టు లెర్న్ మోర్ అబౌట్ బైబిల్స్, దాని వాల్యూ. ఈ బైబిల్స్ లేవు అనగానే వాళ్ళు కొంత కస్టమర్స్ చాలా బాధపడి అమ్మో మనకు ఫ్యూచర్లో బైబిల్స్ దొరకవేమో అని చెప్పి ఇన్ని బుక్స్ పట్టుకెళ్తూ ఉంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో బైబిల్స్ ఉన్నా సరే ఈ మళ్ళా వచ్చి కొనుక్కోవడం అనేది చాలా ఆసక్తి చూపించారు వాళ్ళు బైబిల్స్ కొనుక్కోవడంలో. ఎవ్రీ వన్ ఆర్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వన్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఫేవరెట్స్ ఏమున్నాయో అవన్నీ ఎంచుకోవడం అయితే జరిగింది. దే ఆర్ హ్యాపీ.